హలో, మీరు చూస్తున్న ఇతను ఒక హీరో కాదు, ఒక విలన్ లాంటి వాడు. ఇతను కాళిదాస్, ఒక డైమెక్ కీలన్. ఇతని పేరు చెబితే పిల్లలు ఖర్చు అయిపోతారు, ఆడపిల్లలు పారిపోతారు. ఇక చూడబోతే కాలేజీ స్టూడెంట్ కానించి వేరే స్టూడెంట్ వరకు ఇతని పేరులోనే కాళిదాస్. ఒకప్పుడు రమ్య ఊహ, మరి ఇప్పుడు ఎవరి కోసమే ఇతను తపన. కాళిదాస్ అటు చూడు. దేవతలు సైతం తలదన్న ఎలా ఉన్నావు? ఎవరు నువ్వు? నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పాలకొల్లు బత్త ఇలా నిగనిగ మెరిసిపోతున్నావు. నీలాంటి నికర్సైన సరుకు కోసం ఈ కాళిదాసు వేటాడుతుంటే ఇంతలో నువ్వు నా కంట పడ్డావు. మిస్టర్ రోమియో, ముందు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటా. ఈ కాళిదాసు పేరు వింటే నీలాంటి బ్యూటీలందరూ నా కౌగిట్లో కరిగిపోవలసిందే. నాది అలాంటి క్యారెక్టర్ కాదు. అస్సలకి ఇంతకి నీ క్యారెక్టర్ ఏంటో చెప్పు, వింటా. ఎక్కువగా చేస్తే చెప్పు తెగిద్ది, అది నా క్యారెక్టర్. అయితే నా క్యారెక్టర్ చెప్తా విను. నీలాంటి దాసేవుడు గెడ్డు పైకి రప్పించుకునే రసిక రాజాని. సొల్లు కబుర్లు కట్టి పెట్టి మర్యాదగా వచ్చిందన్నే విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళిపోమనగానే వెళ్ళటానికి నేనేమైనా క్లాస్ ఇవ్వను అనుకున్నావా? క్లాసికల్ వెళ్ళండి. అంత తొందర అయితే ఎలా బేబీ? నువ్వేమైనా అత్తలూరి ఆడపడుచువా, మంగళగిరి మగువవా, బెంగళూరు బ్యూటీవా, గుంటూరు గులాబీవా? మిస్టర్, నలుగురిని పిలిచి గొడవ చేయకముందే ఇక్కడ నుంచి వెళ్ళి ప్రాణాలు దక్కించుకో. ఈ ఏరియాలో మమ్మల్ని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేదు. ఈ సీత గురించి నీకు పూర్తిగా తెలీదు. అది సరే, అత్తలూరి ఆడపడుచు అయితే నెట్వర్క్ కవరేజ్ లో ఉంచుకుంటా, మంగళగిరి మగువ అయితే మెసేజ్ బాక్స్ లో సేవ్ చేసుకుంటా, గుంటూరు గులాబీలా కటింగ్ ఇస్తే నా గుండెల్లో పెట్టుకొని పూజిస్తాను, ఆరాధిస్తాను. ఏమంటావు? ఏమంటానా? చంపచ్చంటాను. అబ్బా, ఇవన్నీ రాఘవేంద్ర గారి నుంచి రాజమౌళి పాత డైలాగులు. ఏమన్నా కొత్తగా ఉంటే చెప్పు, వింటాను. లేదా నా కౌగిట్లో ఉంచుకుంటాను. జితేంద్ర తమ్ముణ్ణి నాతో పెట్టుకుంటే ఈ సీమలో నువ్వు చల్లగా ఉండలేవు. పిల్ల కుక్క, వెళ్ళి మీ అన్నతో చెప్పు ఆ జయదేవ్తో విరోధం పెట్టుకున్నానని. వాడు చెప్తాడు నా సంగతి. నువ్వేదో మనగాడిలో విర్రవేగకు. ఈ కాలి పేరు చెప్తే కైలాసానికి వెళ్తావు. నేను కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవు. అంత సీను నీకు
జయదేవ్ ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ గారి నుంచి మొత్తం నా చేతిలో ఉన్నాడు. రాబోయే ఎలక్షన్ లో మా అన్న బంపర్ మేడతో కలిసి ఈ స్టేట్ కి సీఎం అవుతాడు. కళ్ళలో కనండిరా, కాటికి పోతారు. మీ అన్న చేసే అఘాయిత్యాలన్నీ ఒక ఫైల్ గా తయారు చేసి గవర్నర్ కి పంపుతున్నాడు అశోక్ అనే పోలీస్ ఆఫీసర్. మాకున్న పలుకుబడితో ఆ ఫైల్ ని తారుమారు చేయగలం, అడ్డొచ్చిన వాళ్ళని హతమార్చగలం. రే ఖాళీ, పేద ప్రజల భూములపై నీ కన్ను గాని మీ అన్న జితేంద్ర కన్ను గాని పడితే నీ